ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం కంపేరింగ్ క్వాంటిటీస్ అనే ఒక మంచి చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ గురించి 1 లేదా 2 ప్రశ్నలు అయితే గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్. సో నిజంగా ఇది 7th క్లాస్లోని ఈ చాప్టర్ పెట్టడం మనకి నిజంగా ఒక వరం అనుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో తర్వాత మీరే, నేను అడగకుండానే కామెంట్స్ పెడతారు. ఈరోజు అనేది నేను కామెంట్స్ అడగను, ఎందుకంటే వీడియో అయిన తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెడతారు. సో అందుకని నేను ఈరోజు అయితే కామెంట్స్ అడగను, గ్యారెంటీగా మీరే పెడతారు. ఇంకా వీడియోని స్టార్ట్ చేసిన మీరు అందరూ ఏం చేయాలి? కమాన్, కంపేరింగ్ క్వాంటిటీస్. సో క్వాంటిటీ అంటే ఏంటంటే వేరియబుల్. క్వాంటిటీ అంటే ఏంటి? వేరియబుల్. సో అంటే వేరియబుల్స్ని కంపేర్ చేయడం. సో దిస్ చాప్టర్ వేరియబుల్స్ని ఏం చేయాలి? కంపేర్ చేయాలన్నమాట. సో క్వాంటిటీ అంటే ఏంటి? వేరియబుల్ అంటే అన్నోన్ వాల్యూ. అన్నోన్ వాల్యూ అంటే ఏంటి? వేరియబులే కదా. ఇప్పుడు ఎక్స్ అనే ఒక వాల్యూ తీసుకున్నాను, ఎక్స్ వాల్యూ ఎంతో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ ఏ అన్నోన్ వాల్యూ. సో అంటే ఇట్స్ ఏ వేరియబుల్. సో అంటే కంపేరింగ్ క్వాంటిటీస్ అంటే వేరియబుల్స్ని కౌంట్ చేయడం, కంపేర్ చేయడం. అంటే 2 లేదా 3 లేదా అంతకన్నా మీకు నచ్చింది తీసుకోండి, వాటిని కంపేర్ చేయాలన్నమాట. అలా కంపేర్ చేస్తే మనకి ఏమంటారు? కంపేరింగ్ క్వాంటిటీస్. సో దిస్ లెసన్ ఈస్ కంపేరింగ్ వర్డ్స్. ఇప్పుడు ఇందులో అన్ని కూడా కంపేరింగ్ వాల్యూస్ సంబంధించిన అన్నీ వస్తాయి, అంటే బిజినెస్ మ్యాథమెటిక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వాంటిటీస్ తీసుకున్నాను, 2 క్వాంటిటీస్ ఎక్స్ అండ్ వై ఆర్ ఏ అండ్ బి. ఓకేనా? ఒక ఏ అనే క్వాంటిటీని బి అనే క్వాంటిటీతో నేను కంపేర్ చేస్తాను. ఎలా కంపేర్ చేస్తాను? బై డివిజన్. సో బై డివిజన్. సో ఏ అనే క్వాంటిటీని బి అనే క్వాంటిటీతో మనం కంపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? రేషియో అంటాం. ఏమంటాం? రేషియో. ఏ క్వాంటిటీ ఈస్ డివైడెడ్ బై అనదర్ క్వాంటిటీ ఆర్ ఏ క్వాంటిటీ ఈస్ కంపేరింగ్ విత్ అనదర్ క్వాంటిటీ, దట్ ఈస్ కాల్డ్ రేషియో. దట్ ఈస్ కాల్డ్ రేషియో. అయితే మీరు అనొచ్చు, సార్ దీన్ని మనం రేషనల్ నెంబర్ అనొచ్చు కదా సార్, లేదంటే దీన్ని ఫ్రాక్షన్ అనొచ్చు కదా సార్ అనొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనం కంపేరింగ్ చేస్తున్నాం, ఏని బీతో కంపేరింగ్ చేస్తున్నాం కనుక ఇక్కడ మనం స్పెసిఫిక్గా రాయాలి. అంటే ఇలా వదిలేయకూడదు. రేషియోని కంపేరింగ్ చేస్తున్నాం కనుక దీన్ని ఏ ఈజ్ టు బి అని రాస్తాం అన్నమాట. ఏ ఈజ్ టు బి. ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ కాదు, ఇది మనకి రేషనల్ నెంబరు కాదు. ఓకేనా? కనుక మనం ఏని బీతో కంపేర్ చేస్తాం కనుక దీన్ని ఏ ఈజ్ టు బిగా రాయొచ్చు. అంటే ఈ ఏజ్ టు బి అంటే సమ్స్ చేయొచ్చు, కానీ చాలా మందికి అర్థం అవ్వదు. సో అర్థం అవ్వదనే ఉద్దేశంతో ఏ ఈజ్ టు బిని ఏ బై బిగా రాయొచ్చు. ఏ బై బిగా రాయొచ్చు. అప్పుడు మనకి క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదంటే ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్లో ఆల్రెడీ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేశారు కనుక రేషియోస్లో కూడా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ చేయొచ్చు. అందుకని మనం ఏ బై బిని ఏ ఈజ్ టు బిని ఏ బై బిగా రాయొచ్చు అన్నమాట. అయితే ఎలా సార్ కంపేరింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఓకేనా ఒక 2:3 రేషియోలో స్టూడెంట్స్ ఉన్నారు నా క్లాస్లో. నేను 10th క్లాస్ చెప్తున్నాను. ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ 2:3 రేషియోలో ఉన్న స్టూడెంట్స్. అంటే ఏంటి సార్? నాకు అర్థం అవ్వలేదు సార్, చెప్తాను చూడండి. అబ్బాయిలు 20 మెంబర్స్ ఉన్నారు, అబ్బాయిలు 30 మెంబర్స్ ఉన్నారు. టోటల్ నాకు 50 మెంబర్స్ ఉన్నారు. టోటల్ నాకు 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? అంటే నేనేం చేశాను? సో టోటల్ 50 స్టూడెంట్స్ ఉంటే ఈ 20కి 30కి రేషియో కట్టాను. సో 10 2s 10 3s, సో 2:3 వచ్చిందన్నమాట. 2:3 రేషియో వచ్చింది. అంటే నాకు ఇంకా అర్థం లేదు సార్, సింపుల్గా చెప్తాను చూడండి. 50 స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అని నాకు కావాలి. ఎంతమంది అబ్బాయిలు? సో టోటల్ 50 స్టూడెంట్స్ ఇచ్చాను, రేషియో 2:3 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో కావాలంటే నేనేం చేయాలి? మొత్తం నాకు టోటల్ పార్ట్స్ ఎన్ని? ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్. అంటే కంపేర్ చేస్తానమాట. సో ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్. టోటల్ 5 పార్ట్స్లో నాకు అబ్బాయిలు 2 పార్ట్సే. టోటల్ 5 పార్ట్స్లో అబ్బాయిలు 2 పార్ట్సే. అంటే చూసారా? సో టోటల్లో
ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. సో అంటే ఇది కంపేర్ చేయడం కోసం ఈ డివిజన్ వాడుతుంది అనమాట. ఓకేనా, కంపేరింగ్ కోసం ఈ డివిజన్ వాడుతున్నాం. అంటే 5 1s 5 10s. సో 10 2s ఎంత 20 బాయ్స్ ఉన్నారు, 20 బాయ్స్ ఉన్నారు అనమాట. అదే ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత 3. సో 3 అంటే 3 10s 30 గర్ల్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 2:3 అనేది నాకు కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏం కంపేర్ చేస్తుంది, నా క్లాస్లోని బాయ్స్ని గర్ల్స్ని కంపేర్ చేస్తుంది. 2 క్వాంటిటీస్, 1 అనేది బాయ్ అనేది ఒక క్వాంటిటీ, గర్ల్ అనేది ఒక క్వాంటిటీ అంటే సో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది కంపేర్ చేస్తుంది. సో ఇలా కంపేర్ చేయడం వల్ల ఈ 2:3ని ఏం రాయొచ్చు మనం 2/3 రాయొచ్చు. సో అంటే 2 అనేది బాయ్స్, 3 అనేది గర్ల్స్. 2 పార్ట్స్ అనేది బాయ్స్ ఉంటే 3 పార్ట్స్ అనేది గర్ల్స్ ఉన్నారు. అంటే సో 2 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తుంది కనుక 2:3ని 2/3 కూడా రాయొచ్చు. ఎందుకంటే 2/3 రాయకపోతే మనం డివిజన్ చేయలేము, అందుకని డివిజన్ కోసం ఆ విధంగా రాస్తామన్నమాట. అంటే కంపేరింగ్ చేస్తే 2 అన్నోన్ క్వాంటిటీస్ విచ్ ఆర్ కంపేరింగ్ బై డివిజన్, దట్ ఈస్ కాల్డ్ రేషియో. అయితే ఇక్కడ రేషియోలో మనం ఈ 2 లెటర్స్ తీసుకున్నాం, వీటిని టర్మ్స్ అంటారు. రేషియోలో A, B అనే 2 అన్నోన్ క్వాంటిటీస్ని మనం టర్మ్స్ అంటారు. ఏమంటారు, టర్మ్స్. అయితే ఈ ఫస్ట్ టర్మ్ మనం యాంటిసిడెంట్ అంటారు. ఈ సెకండ్ టర్మ్ ఏదైతే B ఉందో దాన్ని కాన్సిక్వెంట్ అంటారు. అంటే రేషియోలోని ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా యాంటిసిడెంట్ అంటారు, సెకండ్ టర్మ్ ఎప్పుడు కూడా కాన్సిక్వెంట్ అంటారు. అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవాలి. ఏంటంటే రేషియో ఈజ్ ఏ నెంబర్. సో నెంబర్ కనుక ఒక క్వాంటిటీని అదే క్వాంటిటీతో డివైడ్ చేస్తాం కనుక దానికి ఏవైతే యూనిట్స్ ఉంటాయో దీనికి అదే యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయి ఒక నెంబర్గా ఫామ్ అవుతుంది. కనుక రేషియో హ్యాస్ నో యూనిట్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ అనేది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రేషియో హ్యాస్ నో యూనిట్. నెక్స్ట్, రేషియో ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. రేషియో షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 4/8 రాశాను, దీన్ని రేషియో అనకూడదు. ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 2s అంటే 1/2 అనేది రేషియో అవుతుంది. 4/8 అనేది రేషియో ఆఫ్ ది ఈక్వల్ ఫ్రాక్షన్ ఆర్ ఈక్వల్ రేషియో అని వచ్చమాట. అంటే ఈ 1/2 అనేది రేషియో, బట్ 4/8 అనేది కూడా రేషియో. దేనికి రేషియో? 1/2 యొక్క ఈక్వల్ రేషియో. అంతేగాని అది రేషియో అవ్వదు. ఓకేనా, అంటే రేషియో షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. అంటే ఏంటి సార్ అంటే రేషియోలో ఏదైతే న్యూమరేటర్ డినామినేటర్ ఏదైతే యాన్సిడెంట్ కాన్సిక్వెంట్ ఉందో వీటి హెచ్సిఎఫ్ ఇప్పుడు కూడా 1 ఉండాలి. అప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నింటికి 1 ఉండాలి. ఎప్పుడైతే రేషియోలోని ఏకి బికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుందో అప్పుడు దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ది రేషియో అంటాం. రేషియో ఆల్వేస్ షుడ్ బి ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. రేషియో అనేది ఎప్పుడు కూడా మనం సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. రేషియో ఆల్వేస్ షుడ్ బి ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇది మనకు గుర్తుపెట్టుకోండి. రేషియోకి యూనిట్స్ ఉండవు, రేషియో ఇప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్. అయితే రేషియోలోని ఈ యాంటిసిడెంట్ని కాన్సిక్వెంట్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా రేషియో ఈజ్ అన్చేంజ్డ్. రేషియో అనేది మారదు, ఎందుకంటే ఈక్వల్ రేషియోస్ ఏమవుతాయి? ఈక్వల్ రేషియో. ఒక రేషియోని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా ఈక్వల్ రేషియో వస్తుంది, సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా ఈక్వల్ రేషియో వస్తుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3 నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను, 4/6 3తో మల్టిప్లై చేస్తున్నాను, 6/9 5తో మల్టిప్లై చేస్తున్నాను, 10/15. ఇవన్నీ ఈక్వల్ రేషియోస్. అంటే నేను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2/3 వస్తుంది. సో 2 2s 2 3s 3 2s 3 3s 5 2s 5 3s. సో అన్నీ నాకు 2/3 వస్తుంది. ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోస్ అంటారు. ఏమంటారు? ఈక్వల్ రేషియోస్. సో వెన్ యూ మల్టిప్లై యాంటిసిడెంట్ కాన్స్టెంట్ ద సేమ్ నెంబర్ దెన్ ద రేషియో విల్ బి అన్చేంజ్డ్. సో ఆ మల్టిప్లికేషన్ డివిజన్ ఎప్పుడు చేయాలంటే నాన్ జీరో నెంబర్తో చేయాలి. నాన్ జీరో నెంబర్ అంటే ఏంటి? మనకి జీరో కాకుండా ఇంకే నెంబర్ అయినా సరే పర్లేదు. ఓకేనా, జీరోతో డివిజన్ ఉండదు కనుక అందుకని నాన్ జీరో నెంబర్ అంటున్నాను. ఓకేనా, సో ఈక్వల్ రేషియోస్ ఎలాగొస్తే మల్టిప్లయింగ్ కాన్సిక్వెంట్ అండ్ యాంటిసిడెంట్ ద సేమ్ నెంబర్ దెన్ ద రేషియోస్ ఆర్ అన్చేంజ్డ్. ఇది మనకి అబౌట్ రేషియోస్ అన్నమాట. రేషియో గురించి ఇది మాట. నెక్స్ట్ ప్రొపోర్షన్ అంటే ఏంటి? ఇఫ్ 2 ratios are
equal to each other, if two ratios are equal to each other, A is to B is equal to C is to D, then the terms in the ratio are in proportion. If two ratios are equal, then the terms in the ratios are proportion. రెండు రేషియోస్ ఈక్వల్ అయితే అందులో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, ప్రపోర్షన్స్లో ఉంటాయి. అంటే ఏంటి సార్, A is to B, దీన్ని ఎలా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ అయినా పెట్టచ్చు, లేదంటే ఎలాగైనా రాయొచ్చు. సో ఇలా రాసినా పర్లేదు, అలా రాసినా పర్లేదు, ఓకేనా. సో రెండు రేషియోస్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఏంటి చూడండి బాగా, A/B ఈజ్ ఈక్వల్ టు C/D రాయొచ్చు. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఇప్పుడు D డివైడ్ చేసిన అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి, B డివైడ్ చేసిన అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. సో A ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ B ఆర్ B ఇంటూ C. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి మధ్యలో ఉన్నాయి కనుక వీటిని మీన్స్ అంటారు. వీటిని ఏమంటారు, మీన్స్. ఇవి రెండు కూడా చివర్లో ఉన్నాయి కనుక ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఏమంటారు, ఎక్స్ట్రీమ్స్. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీన్స్ ప్రొడక్ట్, ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ అనమాట. అంటే ఇక్కడ ఒకటి రాయొచ్చు, ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, the product of means is equal to the product of extremes. The product of extremes. సో చాలా ఇంపార్టెంట్, ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మనకి ఎగ్జామ్లో ఈ 4 క్వాంటిటీస్లో 3 క్వాంటిటీస్ ఇస్తాడు, ఇంకో క్వాంటిటీ ఇవ్వడు. అది మనం ఫైండ్ చేయాలి. అది ఎలా ఫైండ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదంటే సో రెండు రేషియోస్ని ఈక్వల్ చేసుకొని A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనుకోని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అలాగైనా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసుకుని చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రొపోర్షన్ అనేది అడుగుతాడు. నెక్స్ట్ యూనిటరీ మెథడ్. యూని అంటే 1, యూని అంటే ఏంటి 1. యూనిటరీ మెథడ్ అంటే 1 క్వాంటిటీ ముందు మనం ఫైండ్ చేయాలి. ఆ వచ్చిన క్వాంటిటీతో మనం ఎన్ని అయినా సరే మనం ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీ అండి, 5 యాపిల్స్ 85 రూపీస్ అయితే 3 యాపిల్స్ ఎంత అని ఒక సమ్ ఇచ్చాడు అనుకోండి. ఇది ఏ మెథడ్ అని అడుగుతాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద మెథడ్, యూనిటరీ మెథడ్. ఏంటి యూనిటరీ మెథడ్ అంటే 5 యాపిల్స్ రేట్ తెలిస్తే డైరెక్ట్గా 3 యాపిల్స్ రేట్ మనం ఫైండ్ చేయలేం, ఎవరూ చేయలేరు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక యాపిల్ రేట్ ఎంతో కనుక్కొని అప్పుడు 3 యాపిల్స్ రేట్ అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. దాన్ని మనం యూనిటరీ మెథడ్ అంటారు. యూనిటరీ మెథడ్ ఎలా సార్, ఎక్స్ని యాపిల్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 5x ఈజ్ ఈక్వల్ టు 85. సో ఎక్స్ అని 5 డివైడ్ మల్టిప్లై చేస్తున్నాం, అటు వెళ్తే డివైడ్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 85/5. సో 5 1 జా 5, 5 7 జా 35. అంటే ఒక యాపిల్ 17 రూపీస్. ఒక యాపిల్ 17 రూపీస్ అయితే 3 యాపిల్స్ అంటే 3x అంటే 3 × 17, 3 17 జా 51 రూపీస్. చూసారా, అంటే నాకు ఫస్ట్ ఒక యాపిల్ రేట్ తెలిస్తేనే నాకు 3 యాపిల్స్ రేట్ తెలిసాయి, లేదంటే నేను చేయలేను, నేనైనా చేయలేను, మీరైనా చేయలేరు. అంటే మనం ఎలా చేసాం, ఫస్ట్ ఒక యాపిల్ రేట్ ఫైండ్ చేస్తాం. అంటే యూనిట్ అంటే ఒక యాపిల్ యూనిట్ని తీసుకున్నాం, ఒక యాపిల్ని తీసుకున్నాం. ఆ ఒక యాపిల్ రేట్ వచ్చిన తర్వాత 3 యాపిల్స్ని ఫైండ్ చేస్తున్నాం. దీన్ని మనం యూనిటరీ మెథడ్ అంటారు. ఏమంటారు, యూనిటరీ మెథడ్. ఏదైనా సరే మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ పర్సంటేజ్. చూడండి ఇక్కడ % సెంట్ అంటే 100కి పర్ ఏంటి కీ. సో 100కి ఎంత అని అర్థం అండి, 100కి ఎంత అని అర్థం. సో 100కి ఎంత వస్తే దాన్ని మనం పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథమెటిక్స్లో చిన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్లో 95 మార్క్స్ వచ్చాయి. ఎంతకి, 100కి. మా సార్ ఇలా రాసేవారు. సో ఏంటి సార్ ఇలా రాస్తున్నారంటే, అదే నీకు 100కి 95 వచ్చారా, అందుకని 100కి 95 రా అంటే దీన్ని మనం 95% అని రాయొచ్చురా అని చెప్పారు మాకు. అంటే అప్పుడు నాకు అర్థం, పర్సంటేజ్ అంటే 95%. సో ఏడ్స్ ఈ సింబల్ నాకు అర్థం అవ్వలేదు సార్. చిన్నప్పుడు నేను అడిగేవాను సార్ని, అడిగితే అరే ఇది పర్సంటేజ్ సింబల్ రా, దీని మీనింగ్ ఏంటంటే per 100 అంటే by 100 అని అర్థం రా అని చెప్పాను. అంటే 95% అంటే అర్థం ఏంటి, 95/100, 95/100. 35% అంటే అర్థం ఏంటి, 35/100, 35/100. అంటే 100కి మనకి ఎంత వచ్చిందో దాన్ని మనం పర్సంటేజ్ అంటాం అన్నమాట. అయితే ఈ పర్సంటేజ్లో మనకి
కన్వర్షన్స్ ఉంటాయి. కన్వర్షన్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చిన, ఒక రేషనల్ నెంబర్ ఇచ్చిన, లేదంటే ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చిన, వీటిని మనం పర్సంటేజ్లో మార్చచ్చు. ఒక ఫ్రాక్షన్ ఇచ్చినా, ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినా, ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చినా వీటిని మనం పర్సంటేజ్లో మార్చచ్చు. ఎలా అంటే ఏం లేదండి. సో దాన్ని మనం ఇంటూ 100 చేసి పర్సంటేజ్ సింబల్ పెట్టేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4ని పర్సంటేజ్లో మార్చాలంటే 3/4 ఇంటూ 100 ఇంటూ పర్సంటేజ్ ఇలా చేస్తామనుకోండి, పర్సంటేజ్ వచ్చేస్తుంది 1/2. సో 1/2 ఇంటూ 100% సింబల్. 0.5 ఇంటూ 100% సింబల్. ఇలా మనం ఇంటూ 100 చేసి పర్సంటేజ్ సింబల్ పెడితే ఆ రేషనల్ నెంబర్ని లేదంటే ఆ ఫ్రాక్షన్ లేదంటే ఆ డెసిమల్ని పర్సంటేజెస్లో మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చూడండి, 4 1 4, 25 25 3 75%. అంటే 3/4 అంటే అర్థం ఏంటి, 75%. మరి 1/2 అంటే 2 1 250. సో 1/2 అంటే ఏంటి, 50%. 50%. 0.5 అంటే ఏంటి రాయొచ్చు, దీని 5/10 రాయొచ్చు. సో 5 1 5 2 మళ్ళీ 250. సో 1/2 అన్నా సరే 50%. అంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చినా, ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినా వాటిని పర్సంటేజ్గా మార్చాలంటే ఏం చేయాలి, ఆ ఫ్రాక్షన్ లేదంటే ఆ రేషనల్ నెంబర్ని లేదంటే ఆ డెసిమల్ని మనం ఇంటూ 100% సింబల్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి అది ఆటోమేటిక్గా పర్సంటేజ్లో కన్వర్ట్ అవుతుంది. మరి రివర్స్, మరి ఒక పర్సంటేజ్ ఇస్తే, ఒక పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25% ఇచ్చాడు. ఈ 25%ని నేను ఫ్రాక్షన్ లేదా రేషనల్ నెంబర్ లేదా డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఆ పర్సంటేజ్ సింబల్ తీసి బై 100 రాయాలి. ఏం చేయాలి, ఆ పర్సంటేజ్ సింబల్ తీసి బై 100 అంటే 25% సింబల్ తీసేసి ఏం రాయాలి, బై 100 రాయాలి. సో అప్పుడు 25 1 25 4 సో 1/4 అనేది ఫ్రాక్షన్ అవుతుంది, రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. మరి డెసిమల్ ఎలా సో ఈ 25/100ని ఇలా రాసిన తర్వాత తెలుసు కదా, కింద 2 zeros ఉన్నాయంటే దీని రాయొచ్చు 0.25 అంటే ఈ విధంగా డెసిమల్స్లో కూడా రాయొచ్చు అన్నమాట. అంటే పర్సంటేజ్ ఇస్తే దాన్ని డెసిమల్స్లో రాయొచ్చు, లేదంటే ఫ్రాక్షన్స్లో రాయొచ్చు, లేదంటే రేషనల్ నెంబరు ఫ్రాక్షన్ పర్సంటేజెస్ ఇస్తే వాటిని మనం పర్సంటేజ్లో ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్సంటేజ్ అంటే ఇంక్రీజ్ వాల్యూ లేదంటే డిక్రీజ్ వాల్యూ యాజ్ పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, నేను ఒక వాచ్ కొన్నాను, అది యాక్చువల్గా 100 రూపీస్, అది ఎంత 100 రూపీస్, అది 25 రూపీస్ పెరిగిపోయింది. 25 రూపీస్ పెరిగిపోయింది. యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేనప్పుడు అది 100 రూపీస్, నా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత అది 25 రూపీస్ పెరిగిపోయింది. అంటే ఎంత పెరిగింది మనకి, 25 రూపీస్ పెరిగింది. సో 25 సో ఒరిజినల్ ప్రైస్ ఎంత దానికి 100. సో అంటే ఇంక్రీజ్ వాల్యూ 25, ఒరిజినల్ వాల్యూ 100 అంటే 25 పెరిగింది కనుక దిస్ ఈస్ ద ఇంక్రీజ్డ్ వాల్యూ. ఎంతకు పెరిగింది, 100 రూపీస్ పెరిగింది కనుక దీన్ని ఇంక్రీజ్డ్ వాల్యూ యాజ్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, సో పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. కనుక అప్పుడు ఏమవుతుంది 25%. సో 25% పెరిగింది. ఒరిజినల్ వాల్యూకి ఎంత పెరిగిందో దాని విధంగా రాయొచ్చు. డిక్రీజింగ్ పర్సంటేజ్, సో ఇప్పుడు అదే వాచ్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సో వాచ్ నుంచి తగ్గిపోయింది. సో 100 రూపాయలకి ఎంత తగ్గింది మనకి, 30 రూపీస్ తగ్గింది. అంటే 30% తగ్గింది. 100 రూపాయలు ఉండాలి, సో 30 రూపీస్ తగ్గిపోయింది, అంటే 70 రూపీస్ కొంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఒక వాల్యూ ఇచ్చి దాన్ని ఇంక్రీజింగ్ లేదంటే డిక్రీజింగ్ అడుగుతాడు అనమాట. ఒక వాల్యూ ఇచ్చి ఒరిజినల్ రేట్ అడుగుతాడు, సో ఎంత పెరిగింది అంటాడు, ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటాడు, ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఎంత ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ పెరిగింది అంటాడు, ఇంక్రీజ్డ్ యాజ్ పర్సంటేజ్లో పెరిగింది అంటాడు. సో అలాంటి లెక్కలు మనం, సో సింపుల్ అండి, ఒకటే ఫార్ములా, ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 ఇది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్. అదేవిధంగా డిక్రీజ్డ్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 ఈ ఫార్ములా వేస్తే మనకి ఈజీగా ఆ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్, ప్రాఫిట్ లాస్. ప్రాఫిట్ అంటే ఏంటి, లాభం. లాస్ అంటే ఏంటి, నష్టం. లాభాలు ఎప్పుడు వస్తాయి, మనం ఏదైనా ఒక వస్తువుని కొన్నప్పుడు దాన్ని ఎక్కువ రేటుకి అమ్మితే మనకి లాభం వస్తుంది. మనం ఏదైనా ఒక వస్తువు కొని తక్కువ రేటుకి ఎవరైనా కొన్నారనుకుంటారు, లాస్ వస్తుంది. లాస్ ఎప్పుడు వస్తుంది, మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం కొన్న వాల్యూని తగ్గించి అమ్ముతాం. ఎందుకంటే సో మనం ఎంతైతే కొన్నామో అది ఎవరికైనా అమ్ముతే అది కొనరు, సో కనుక అది లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, ఇది నేను 6500 పెట్టుకున్నాను, 6500. ఓకేనా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు,
ఇప్పుడు మా ఫ్రెండ్కి ఎవరికైనా అరే మైక్ తీసుకొని రా, లేదంటే OLXలో కానీ లేదంటే మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో నేను పెట్టాను అనుకోండి, సో నేను ఎంతైతే 6500 కొన్నాను 6500 ఎవరు కొంటారా? కొనరు. ఓకేనా? అంటే ఏంటి, నేను ఎంతైతే కొన్నానో అంత నాకు వాల్యూ రాదు. అంటే ఇప్పుడు ఇది నేను అమ్మితే ఖచ్చితంగా నాకు 5000, నేను 4000, 3000 అంత వస్తుంది. అంతే నేను 6500 పెట్టాను, కానీ నేను పెట్టిన అమౌంట్ రావట్లేదు అంటే నేను లాస్లో ఉంటాను అనమాట. సో నేను ఇదే ఐటమ్ నేను ఎవరికైనా అంతే లాస్లో ఉంటాను. అలా కాకుండా ప్రాఫిట్ అంటే ఇప్పుడు చెప్తాను. నేను ఇక్కడ ఎక్కడ నేను ఒక ఐటమ్ కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరకులో కానీ లేదంటే లంబసింగిలో కానీ లేదంటే వేరే అదర్ స్టేట్స్లో నేను ఒక మంచి ఐటమ్ కొన్నాను. అది ఇంకెక్కడ దొరకదు. నేను ఎంత కొన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 కొన్నాను అనుకున్నాను. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చాడు లేదంటే ఎవరో వచ్చారు, చాలా బాగుందిరా అంటే నేను దాని ఒరిజినల్ ప్రైస్ చెప్పను. సో అరే ఇది 3000 రా, లేదంటే ఇది 5000 అని చెప్పాను అనుకోండి. నేను ఎంత కొన్నాను, 3000, 2000 కొన్నాను. నేను ఎంత కమ్ముతున్నాను, 5000 కమ్ముతున్నాను. అంటే వాళ్ళకి తెలియదు నేను నాకు లాభం వచ్చినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు. సో నేను వాళ్ళకి అమ్మేసాను 5000, నాకు 3000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఒక కొత్త ఐటమ్ని మనం వాడకుండా వేరే వాళ్ళకి అమ్మితే మనకి అక్కడ ప్రాఫిట్ వస్తుంది. అక్కడ మనకేమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అంటే మనకి 2 ఐటమ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి సింపుల్గా ఏదైనా ఒక ఐటమ్ కొంటే దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. మనం ఏదైనా ఒక ఐటమ్ ఎంతకి కొంటామో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. ఓకేనా? కాస్ట్ ప్రైస్. ఆ ఐటమ్ని మనం అమ్మితే దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ కనుక ఎక్కువ ఉందనుకోండి, అదే కొత్త ఐటమ్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. మనకేమొస్తుంది, ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ కనుక కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే మన అమ్మేది కొనే వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అది ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నేను 5000 అమ్మాను, సో నేను కనుక 2000 కొన్నాను, నా ప్రాఫిట్ 3000. ఆ ఐటమ్ యొక్క ప్రాఫిట్ 3000. నెక్స్ట్, ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తే లాస్ అవుతుందన్నమాట. సో లాస్. సో అప్పుడు లాస్ ఫార్ములా ఏంటి మనకి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అదే నా మైక్. సో 6500 కొన్నాను, 4000కి అమ్మేసాను. సో 6500లో 4000 తీస్తే నాకు 2500 లాస్. 2500 లాస్. అయితే మనం సెల్లింగ్ ప్రైస్ అయినా కాస్ట్ ప్రైస్ అయినా సరే మనం పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ అని మనకు కావాలంటే ఖచ్చితంగా ఇది ఓన్లీ కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా. సో సిపి మీద మాత్రమే క్యాలిక్యులేట్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో సిపి మీద మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. లాస్ బై సిపి ఇంటూ 100 ఇది లాస్ పర్సంటేజ్. సో వాడు అడుగుతాడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, సెల్లింగ్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. సో మనం ఏం చేయాలి, ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఏమొస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ బై సిపి ఇంటూ 100 అంటే లాస్ పర్సంటేజ్ అనమాట. లాస్ పర్సంటేజ్. సో ఇది మనకి ప్రాఫిట్ లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. అలా కాకుండా వాడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడు, మనకి సిపి అడుగుతుంది, లేదంటే ఎస్పి అడుగుతుంది, సెల్లింగ్ ప్రైస్ కానీ ప్రాఫిట్ ప్రైస్ కానీ అడుగుతాడు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది మనకి, సిపి అంటే కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ని మనం ఏం అప్లై చేయాలి, ఇది ఎక్కువ ఉంటుంది కనుక మనకి ఇక్కడ కూడా ఎక్కువ ఉంటుంది, పైన కూడా ఎక్కువ ఉంటుంది. అంటే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. మనకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దానికి 100 యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ప్రాఫిట్ వస్తే మరి లాస్ వస్తే, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. 100 మైనస్ లాస్ బై 100. సో సేమ్ అండి, సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఇక్కడ ప్రాఫిట్ అయితే ప్లస్ పి, లాస్ అయితే మైనస్ పి, మైనస్ ఎల్. అలా కాకుండా కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ, ఎప్పుడైనా సరే మనకి కాస్ట్ ప్రైస్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ని మనకి ఖచ్చితంగా డివిజన్ చేయాలి. అంటే 100 బై చేయాలి. 100 బై 100 ప్లస్ ఎల్. అంటే మనకి కాస్ట్ ప్రైస్ కావాలి, దానికి ప్రాఫిట్ కమ్మాం. ప్రాఫిట్ కమ్మాం అంటే దీనికి 100 బై 100 ప్లస్ పి, 100 ప్లస్ పి చేయాలి. అలా కాకుండా కాస్ట్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ ఎల్. 100 మైనస్ ఎల్.
సో ఈ విధంగా ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు 1 మార్క్ అయితే వస్తుంది. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్, ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్, ఆర్ ప్రాఫిట్ని ఎలా ఫైండ్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ని ఎలా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ SI, సింపుల్ ఇంట్రెస్ట్. ఏం లేదండి, సింపుల్. మనం అమౌంట్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఓకేనా, మళ్ళీ అదే అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, సో వాడికి ఇవ్వడం మనకి ఏంటి యూజ్, మనకి ఏమీ యూజ్ ఉండదు. అదే మన దగ్గర మనకి దేనికైనా ఖర్చులకి యూజ్ అవుద్ది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 నా దగ్గర ఉంది, 1000 నా దగ్గర ఉంటే దేనికైనా నేను యూజ్ చేసుకుంటాను. అలా కాకుండా మా ఫ్రెండో లేదంటే ఎవరో తెలిసినారో 1000 తీసుకున్నారు, సో 1 year అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, అయినా ఇవ్వలేదు. మనకి ఖర్చులు ఉంటాయి కదా, మనం వాడుకోవాలి కదా, ఒకళ్ళు ఉంటే 1000, మరి ఆడుకోవడం వల్ల మనకి యూజ్ లేదు. అదే నేను వాడికి ఇచ్చేటప్పుడు చెప్తాను అనమాట, అరే నేను 1000 రూపీస్ ఇస్తున్నాను, నువ్వు నాకు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తేనే నేను నీకు ఇస్తాను. సో నేను 1000 రూపీస్ ఇస్తాను, నాకు 10 రూపీస్కి 1 రూపీ ఎక్స్ట్రా ఇవ్వాలి. 10 రూపీస్కి 1 రూపీ అంటే 1000 రూపీస్కి 10 రూపీస్ ఇవ్వాలన్నమాట. అలా 1 month, అలా ఎన్ని నెలలు అనుకుంటే అన్ని మనకి 10 రూపీస్ వస్తాయన్నమాట. దానివల్ల మన 1000 రూపీస్తో పాటు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. మనం ఇది సింపుల్గా తీసుకున్న వాడికి ఏమి బర్డెన్ చేయట్లేదు, నెక్స్ట్ వాడికి ఏమించి 10 రూపీస్ మీద ఇంకో 10 రూపీస్ అలా మనం ఎక్కువ తీసుకోవట్లేదు కనుక సింపుల్గా తీసుకున్నాం కనుక దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం అమౌంట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ప్రిన్సిపల్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రిన్సిపల్. మరి ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నానో దాన్ని రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. అక్కడ 1 month, 5 months, లేదంటే 1 year, 2 year, 3 year ఉంటుంది, దాన్ని టైం పీరియడ్ అంటారు. దాన్ని ఏమంటారు? టైం పీరియడ్. కనుక I ఈజ్ ఈక్వల్ టు NTR/100. NTR/100. NTR తెలుసు కదా, జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ N బదులు P పెట్టండి, ఫామ్లో గుర్తుంటుందని ఆలోచిస్తున్నాను. PTR/100. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. మరి నేను అమౌంట్ ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు అమౌంట్ కావాలి, ఇచ్చేస్తున్నాడు వాడు. అప్పుడు ఏమవుద్ది, నాకు నా ప్రిన్సిపల్ ఇస్తాడు, 1000 రూపీస్ ఇస్తాడు, దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అది కూడా ఇస్తాడు. అంటే A ఈజ్ ఈక్వల్ టు P+I. దిస్ ఈజ్ కాల్డ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ విధంగా దీని మీద కూడా సమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ప్రాబ్లమ్స్ చెప్తానండి. సో ఇది మాట దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందే చెప్పాను, కామెంట్స్ టైప్ చేయండి నేను చెప్పనని కూడా చెప్పాను, మీరే టైప్ చేస్తారని కూడా చెప్పాను. సో అది మీ ఇష్టం. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గో వెరీ స్మార్ట్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.